హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గమగములకి స్వాగతం. ఈరోజు నేను ఒక స్వీట్తో వస్తున్నాను. అది బ్రెడ్తో చేసేది. జనరల్గా మనం బ్రెడ్తో చేసేది ఎక్కువగా డబుల్ కా మీఠా చేస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడు నేను కొంచెం వేరే టైప్ చేస్తున్నాను. తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. అందుకని ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఈ రెసిపీ కోసం అయితే ఫస్ట్ మనం షుగర్ది పాకం తయారు చేసుకోవాలి. నేను ఒక కప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పుకి 1.5 కప్పు మనకి వాటర్ వేసుకోవాలి. వేసాం కదా, ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా యాలకుల పౌడర్ వేయాలండి. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం. అట్లాగే ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు అన్నది వేస్తున్నాము. అందులో పంచదార వేసినాం కదా, ఇది మొత్తం ఎక్కువగా తీగపాకం అయితే ఏమీ అవసరం లేదు. మన గులాబ్ జాములకి కోసం పెడతాం చూడండి, అట్లా అలా పెడితే సరిపోతుంది. కొద్దిగా మొత్తం అంతా కరిగిపోయి ఒక పొంగు వచ్చినాక మనం దీన్ని పక్కన పెట్టేసుకోవడమే. చూడండి, కొంచెం మరిగినట్టు అయింది కదా, ఇట్లా సరిపోతుంది. మరి ఎక్కువ పాకం అయితే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం దీనికి స్టఫింగ్ చేసుకోవాలండి. స్టఫింగ్ కోసం మనమైతే 1 కప్పు పాలు తీసుకుంటున్నాను నేను. 1 కప్పు పాలకి 1/4 కప్పు మనం మిల్క్ పౌడర్ తీసుకోవాలి. 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. అట్లానే 1/4 కప్ వరకు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి. 1/4 కప్ వరకు కొబ్బరి పౌడరు. మొత్తం ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకుందాము. అట్లనే ఇందులోకి 1 స్పూను షుగర్ వేస్తున్నాను, కొంచెం తీయగా ఉంటుందని. అట్లాగే కొంచెం ఫుడ్ కలర్, నేనైతే ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. మీ ఇష్టం, కొంచెం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి అంతే. ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు ఇది దీంట్లో ఉడకనిద్దాము, కొబ్బరి పౌడర్ అవిని. ఇవన్నీ ఉడికి కొంచెం చిక్కగా గట్టిగా అవుతుంది. ఇది ఒక ముద్దలాగా మనకి స్టవ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. చూసారా, ఒక 5 నిమిషాలకి ఇది దగ్గరగా చిక్కబడింది. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేద్దాం స్టవ్. కొంచెం మళ్ళీ చల్లబడ్డాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇది మనం స్టవ్ పెట్టుకోవడానికి రెడీగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారనిద్దాము. ఇట్లాగే ఇప్పుడు మనం ఒక బ్రెడ్ని రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకొని ఇట్లా రౌండ్ కింద మనకి ఏముంటే అది తీసుకోండి. ఇలా రౌండ్గా ముందు దీన్ని కట్ చేసేసుకోవాలి బ్రెడ్ని మనం, అంటే బ్రౌన్ పీస్ లేకుండాని. చూసారా, ఇట్లా రౌండ్గా వచ్చేసింది. ఇట్లాగే మిగతా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా వచ్చింది కదా, ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని లైట్గా ఇలాగ ప్రెస్ చేద్దామండి. చూసారా, ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఏమైనా షేపు అవుట్ అయ్యిందనుకోండి, ఇలా ప్రెస్ చేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి దీంతో ఇలాగ కట్ చేసుకోండి. ఇప్పుడు నాకైతే కరెక్ట్గా ఉంది కాబట్టి నేనైతే కట్ చేయట్లేదు. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ స్టఫ్ అన్నది ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్, ఇలా వాటర్ అన్నది దీనికి టచ్ చేసుకోవాలి ఈ బ్రెడ్కి. ఇలా వేసి దీన్ని ఇలాగా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా వాటర్తో చేస్తే ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇలాగే మొత్తం అన్నీ మనం రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. చూసారా, మొత్తం అన్నీ మనం ఇలాగ రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టాను. ఆయిల్ అనేది ఫుల్ హీట్ ఎక్కాలి, కొంచెం హీట్ ఎక్కితే కనుక బాగోవు ఇవి.
ఫుల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఆయిల్లో వేపుకోవాలి. వేయించడం కూడా ఎక్కువసేపు వేయించక్కర్లేదు, ఓన్లీ ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి నేను వేయిస్తాను చూడండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు నేను వీటిని వేయించుకుంటున్నాను. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు, ఓన్లీ 2-3 నిమిషాల్లోనే వేగిపోతాయి ఇవి. ఎందుకంటే ఇది బ్రెడ్ కదా, అందుకని తొందరగా వేగుతుంది ఇది. చూడండి అప్పుడే వేగిపోతున్నాయి. చూసారు కదా, ఇది గోల్డెన్ కలర్లో కేక్ని. ఇప్పుడు వీటిని మనం అన్నీ తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకొని మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనము షుగర్ది, ఈ షుగర్ కేక్ సూప్లో వేసేసుకోవాలి ఇట్లని. అంతేనండి, మిగతాయి కూడా ఇలాగే సేమ్ మళ్ళీ వేయించి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ షుగర్లో ఇవి మంచిగా నానినట్టు అయినాయి. వీటిని మరీ ఎక్కువసేపు అయితే నానపెట్టక్కర్లేదండి. మన గులాబ్ జామున్ అవి ఎక్కువసేపు నానపెడతాం కదా, అలా కాకుండా ఇది ఒక 2-3 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా వాటిని తీసి మనం పక్కన పెట్టేసుకొని తింటే ఇలాగనే తినేయచ్చు, లేదంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు చల్లగా అయిన తర్వాత. ఇప్పుడు మనం ఇది ఎలా ఉన్నాయో కూడా టేస్ట్ చేద్దాము. ఈలోగా ఒక 2 నిమిషాలు ఇవి కూడా నానుతాయి. చూసారు కదా, ఎంతో ఈజీగా అయిపోయినది. ఇప్పుడు ఇవి టేస్ట్ కూడా ఎలా వచ్చింది చూపిస్తాను. మనకి ఇలా కట్ చేస్తుంటేనే మనకి షుగర్ సిరప్ అనేది మంచిగా వస్తున్నది చూడండి. లోపల మనం చేసిన ఈ స్టఫింగ్ కూడా కనిపిస్తుంది మంచిగానే. తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి జ్యూసీగా స్వీట్గా మెత్తగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మనకి తక్కువ టైంలో మంచి ఈజీగా టేస్టీ రెసిపీ చేసుకోవచ్చు ఇది మనకి స్వీట్ అన్నది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి.